లాస్ట్ వచ్చిన కూర్చోవాలి, ముందు వచ్చిన ముందు నుంచే కూర్చోవాలి. ఎప్పుడైనా గుడారు ఆయన వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారికి మరియు వారితో పాటు వచ్చిన బంధుమిత్రులకు రసమిత్రులకు స్వాగతం, సుస్వాగతం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సభ్యులందరూ ఈ మానవ సమాజం అందరూ చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఐకమత్యంగా జీవించాలని, వారి రంగంలో అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే జనవరి 1 నుంచి జనవరి 31వ తేదీ వరకు జాతీయ మన రవాణా శాఖ మంత్రి గారి ఆదేశానుసారం అందరినీ సమాజాన్ని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎందుకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి? ఓకే, ఎందుకు జరుగుతాయి అనిపిస్తుంది మనకి? అసలు నిర్లక్ష్య ద్వారానే కొంటుంటుంది సార్. ఎలాంటి నిర్లక్ష్యం అంటే ఈ స్పీడ్లో నిర్లక్ష్యం ఒకటి ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనం స్పీడ్కి పోయినా కంట్రోల్ చేయగలం అనేది ఒకటి ఉంటుంది. అభినందనలు, అవగాహన ఉంది. మరి దాదాపు ఇవన్నీ అందరికీ తెలుసు అనుకుంటాను. నేను చెప్పిన మిత్రుడు మీరు పాటిస్తున్నారా? జనరల్గా నేను పాటించట్లా, తెలుసు కానీ పాటించట్లా. ఎందుకు అంటే మనకేం కాదులే, మనకేం కాదేంటి వాళ్ళకి అయిద్ది అనుకున్నారా? అయిపోయిన వాళ్ళంతా కూడా మాకేమైనా అయిద్ది అనుకున్నారా? ఎవరికీ తెలియదు ఏం దొరుకుతుందో మరుక్షణం. జరిగిపోతున్నాయి, వాళ్ళని సరిపోతున్నారు నడుపుతూ. వాళ్ళతో పాటు తన వెహికల్లో అంటే బైక్ అయితే బైక్ మీద కూర్చున్న భార్యో, తమ్ముడో, చెల్లో, కొడుకో, తండ్రియో లేదా ఫ్రెండ్స్ వాళ్ళ ప్రాణాలు చేస్తున్నారు తన ప్రాణంతో పాటు. ఆటో డ్రైవర్ అయితే తన ప్రాణంతో పాటు తను బైక్ మీద ఎక్కిన ప్రయాణికులు ప్రాణాలు చేస్తాడు. బస్సు అయితే బస్సు డ్రైవర్ తనతో పాటు తన ప్రయాణికులు ప్రాణాలు చేస్తాడు. మిగిలిన చిన్న వాహనాలు ప్రయాణం చేసేయాలని బుద్ధి ఎదుటోళ్ళు ప్రాణాలు చేస్తాడు. అంతేనా జరిగేది? అంటే మొదటి భాగంలో తను ప్రాణం తీసుకుంటుందంటే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుండా? కాదు. అదేవిధంగా ఎదుటోళ్ళు ప్రాణాలు తెస్తానంటే హత్య చేయాలనుకుంటున్నా? కాదు. ఏదీ లేదు, దురుద్దేశం ఎక్కడా లేదు. కానీ జరగడానికి నష్టం అయితే జరిగిపోతుంది. ఎంత ఘోరం అండి! అప్పుడు దాకా తల్లిదండ్రులతోనో, భార్యతోనో, పిల్లలతోనో, బంధువులతోనో, స్నేహితులతో మాట్లాడిన వ్యక్తి, కలిసిమెలిసి ఉన్న వ్యక్తి మరుక్షణం లేడంటే అసలు ఎంత కుటుంబంలో ఆందోళన మొదలైతే చాలా ఆందోళన కదండి, టెన్షన్. అసలు ఏంటి, ఏమైంది? ఇప్పుడు దెబ్బలు తగిలితేనే హాస్పిటల్లో ఉంటేనే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మనిషి వెళ్ళిపోయిందంటే ఆ కుటుంబంలో ఎంత తీవ్రమైన బాధ ఉంటుందో అసలు అంతులేని బాధ. ఆ విషాదాన్ని ఎవరు కూడా ఓదార్చలేనంత పరిస్థితి. మనం చూద్దాం, యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళంతా కూడా ఆరోగ్యవంతులు. బాగా గమనించండి, ఎక్కువ యువకులే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. 60 ఏళ్ళోళ్ళు, 55 ఏళ్ళోళ్ళు ఎక్కువ ఉండరు. మరి ఎవరైతే యూత్ అనుకున్నారో, ఉదాహరణకు మనం ఇంజనీరింగ్లో జాయిన్ అయిన అబ్బాయి ఒక 19 ఏళ్ళు ఉన్నాయి. ఆ అబ్బాయి తల్లిదండ్రుని అనుకూలంగా ఆర్థిక పరిస్థితి అనుకూలం లేకపోయినా బలవంతం పెట్టో, బ్లాక్మెయిల్ చేసో వెహికల్ కొనుక్కొని తను ర్యాష్ డ్రైవింగ్ ద్వారా నడిపిండి అనుకోండి, ఓవర్ స్పీడ్లోనూ ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోతే ఆ తల్లి 9 ఏళ్ళు కడుపులో మోసిన తల్లి ఇవాళ భూమి మీద పడ్డ తర్వాత ఇంత పిల్లోడు ఇంతోడై ముడి కడిగి మూతి కడిగి ఇంతోడే అయిన తర్వాత ఆ కొడుకు మాయమైపోతే ఆ తల్లి పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. అసలు ఈ తల్లికి అంతా అయోమయం. కొడుకు ఏమైపోయింది, మళ్ళీ కొడుకు కనపడతారా? Bhadrachalam RTO sir, first thank for this class. Drink and drive is no use for this. ఏంటంటే చాలా అతివేగమే గంగా ఉండాలి, ప్రమాణం రాకుండా ఈ క్లాసెస్ చెప్పారు. ఏంటి, హెల్మెట్ యూజ్ చేయాలి, వే ఆఫ్ లైన్ మంచిగా వెళ్ళాలి, కాల్స్ నో మొబైల్, డ్రింక్ అండ్ డ్రైవ్, హెల్మెట్. థ్యాంక్స్ ఫర్ దిస్. భద్రాచలం డివిజన్ ఆర్టీఓ గారికి, వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా రోడ్డు భద్రతా సూత్రాలను మనకు సార్ మన భద్రాచలం డివిజన్ ఆర్టీఓ గారు చెప్పినట్టుగా అందరికీ తెలిసినా కానీ వారు ఏంటంటే మనల్ని అలర్ట్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం కూడా చక్కగా పాటించి మన జీవితాన్ని మనం చక్కగా కాపాడుతున్నాం. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆర్టీఏ భద్రాచలం యూనిట్ కార్యాలయం.
జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31 తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మనకి రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే జనవరిలో మనం ఈ రోడ్డు భద్రతపై పూర్తిగా అవగాహన చేసుకున్నట్టయితే మనం ఈ సంవత్సరాంతం కూడా ఆ తగు జాగ్రత్తలతో వాహనాలు నడపడం కానీ రోడ్డు మీద నడిచేటప్పుడు తీసుకుంటామని, ఆ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ వెహికల్లో ప్రయాణం చేసే వాళ్ళ ప్రాణాలను కాపాడుతూ రోడ్డు మీద ప్రయాణం చేసే నడిచేవాళ్ళు కానీ ఇతర వాహనాల్లో ప్రయాణం చేసేవాళ్ళు ప్రాణం పోకుండా ప్రమాదాలు జరగకుండా కాపాడతాం అనేది ఇక్కడ ఉద్దేశం. కాకుండా ప్రమాదం జరిగితే మనకి 2 వీలర్స్కి అయితే హెల్మెట్ ఉంటుంది. ఈ హెల్మెట్ వల్ల మనకి క్వాలిటీ హెల్మెట్ ధరించినట్టయితే అనుకోకుండా రోడ్డు మీద కింద పడినట్టయితే వాహనం మీద నుంచి తలని కాపాడుతుంది అంటే మన ప్రాణాన్ని కాపాడుకున్నట్టు. మనం ప్రాణాన్ని కాపాడుకుంటే మన కుటుంబానికి మన రక్షణ ఉన్నట్టు. మర్చిపోకుండా క్వాలిటీ హెల్మెట్ కొనుక్కోండి, తలగ పెట్టుకోండి, మెడ దగ్గర సరైన విధంగా బెల్ట్ పెట్టుకోవాలని కోరుకుంటున్నా. 4 వీలర్ ప్రయాణం చేసే వాళ్ళు సీట్ బెల్ట్ సరైన విధంగా పెట్టుకొని ప్రయాణం చేయాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీ ప్రాణాలను కాపాడుతుంది. భద్రాచలం పోతుంటే మధ్యలో ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటే చూసినాం అనమాట. అంటే సీట్ బెల్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో అది ఎవరికైతే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అవుతారో వాళ్ళకి క్లియర్ గా ఐడియా ఉంటది. డాక్టర్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి చెప్తుంటారు, ఐసీయూలో సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళకు యాక్సిడెంట్స్ అవేవన్నా అయినా కూడా వాళ్ళు నార్మలే ఉంటారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే మటుకు మేజర్ ఇంజురీస్ అవుతాయి. అందు గురించి తప్పకుండా అందరూ రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తూ సీట్ బెల్ట్ అనేది వేసుకుంటే అందరు వేసుకుంటే ఇంకా మంచిది వెనకాల ముందు. సో ఆ సీట్ బెల్ట్ అనేది మ్యాండేటరీ చేయాలి. సో మీరు కూడా తప్పకుండా రూల్స్ అన్ని పాటించండి. థ్యాంక్ యూ.